ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఒక్క 5 నిమిషాలు సమయం కేటాయించినాలే తెలంగాణ వాళ్ళంతా, తెలంగాణ వాదం ఉన్నోళ్ళంతా ఒక్క 5 నిమిషాలు కేటాయించినరికి ముచ్చట. ఇవాళ ఫేస్బుక్ ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా కానీ ఒక వ్యక్తి అవుపడుతున్నాడు. ఆయన పేరే గోరేటి రమేష్, రంగారెడ్డి జిల్లా మాడుగుల. మరి ఆయనని పొద్దుగల్లా వాకింగ్ చేస్తూని చక్క తీసుకుపోయి దొడ్లేసిరంటే ఇవాళ పోలీసులు కొనబోయి మరి ఏమెక్కడికేసిరు, మరి ఆయన చేసిన తప్పేంది చెప్పాలి. ఆయన చేసిన తప్పేందంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం ఆయన చేసిన తప్పు. ఆయన ఏం తప్పు చేసిండు? మార్వాడి మంది కొంప ముంచెటోడా, మార్వాడి గలీజు దంద చేసేటోడా, మార్వాడి తెలంగాణ ముంచెటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, మార్వాడి మోడీ సోపతిగాడ అని ఒక పాట రాసిండు. అంటే రాసిన ఆయన అలా ఉండు కానీ ఈయన పాడిండు. పాట అయితే మంచిగా గుర్తొచ్చింది కదా. ఈ పాట రాసినందుకు మార్వాడోళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట. మార్వాడోళ్ళంతా కలిసి కేసు పెడితే పొద్దుగల లేవంగానే కొనవై వాకింగ్ చేస్తాను కొనవై లోపలేసిండు. ప్రజలారా, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మన పక్క రాష్ట్రమైన మన సోదరులే ఆంధ్రోళ్ళ మీద ఎసవంటి పాటలు వచ్చినాయి. 1-2 పాటలు చెప్పే ప్రయత్నం చేస్తా, ముచ్చట చెప్తా తర్వాత. కానీ అటు ఇటు కానీ జాలు సమైక్యాంధ్రవాదులు, రాజకీయ నేతలు, నాసులున్న కప్పలు అని పాట వాళ్ళే ఆయల్లా పాడి రాలేదా? రోసయ్యవా నువ్వు పోసయ్యవా, తెలంగాణకి ముడ్డి పూసయ్యవా అని మాట్లాడి రాయాల. పాడిరా పాడలేదా? పొమ్మంటే పోవేందిరా అని పాటలు పాడిరు. ఆరి తోరి ఇష్టం వచ్చినట్టు. కృష్ణా జిల్లా కమ్మోడైన, రాయలసీమ రెడ్డోడైనా, ఎవడైతే ఏందిరా బట్టే వాయి దొంగలే, జనం సొమ్ము దినమరిగిన అని పాటలు పాడి రాయాల. అవునా కాదా? గజవంటి పాటలు పాడితే కూడా ఆయన ఆంధ్ర సోదరులు జీర్ణించుకొని తెలంగాణ విడిచిపెట్టి పత్తలే కూడా పోయిరు. ఆయన ఆంధ్రోళ్ళు తెలంగాణకు వచ్చి ఎన్ని రకాల షాపులు పెట్టినా, ఎన్ని రకాల దందలు పెట్టినా, కనీసం కంపెనీలు పెట్టినా కానీ కంపెనీల పని వాళ్ళు కూడా ఆంధ్రోళ్ళు కంపెనీలు పెడితే తెలంగాణ వాళ్ళు జీతం అన్న చేసేది ఎంప్లాయీలుగా ఉన్నారు. గదోళ్ళు లెక్క ఉండే. గసంటోళ్ళనే పిడికిలెత్తిలేసినోళ్ళు, బరిసలిరికి ఉరికినోళ్ళు, నైజాముల తరిమినోళ్ళు, నాజీలను గిసవంటి పాటలు బొచ్చడు పాటలు పాడుకురు తెలంగాణ ప్రజలాయల్లా. గాయల్లా ఒక్కరికి కూడా ఏమంటే గింత ధైర్యం లేకుండే, అంత పత్త లేకుండా వీకిరు. కానీ ఇవాళ మార్వాడి గలీజ దంద చేసేటోడు అని పాట వాడినందుకు గోరేటి రమేష్ అని కొనవై లోపడేసిండు. మరి గోరేటి రమేష్ అంటే ఉత్త పాటగాడే అనుకుంటారు. ఈయన గతంలో ప్రజానాట్య మండలి చేసి వచ్చిండు. కొన్ని కుల సంఘాలకు సంబంధించి ఆయన పాటలు పాడుకుంటుండు. సమాజం మేల్కొల్పు కోసం చాలా రకాలుగా ఆయన పాత్ర ఆయనకు ఉన్నది. ఆయన వెనకంగా ఇంకా ఏమన్నా బలగం ఉన్నది అర్థమైతలేనట్టుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేకపోతే మోడీ గవర్నమెంట్ కానీ గోరేటి రమేష్ వెనకంగా ఆయమన్న బలగం ఉన్నది. ఆ బలగమే బహుజన బలగం ఉన్నది ఆయన వెనకంగా. నిజంగా కూడా బహుజనులంతా బయటికి వెళ్తే ఒక్కొక్కరికి చూడురు. మళ్ళా అదే సినిమాలు చెప్తారుగా, గెలికితే ఏక్ బార్ బద్దలే బా సింగాల్ అనే పాట ఉంటుంది చూసినావు, గా పాట వేసుకుంటారు. ఇక మార్వాడోడు దుకాణం పెడితే తెలంగాణలో ఎంతమందికి లుక్సాన్ అవుతుంది తెలుసా? అంటే ఇప్పుడు మహారాష్ట్రోనికి మహారాష్ట్ర వాదం ఉండొచ్చు, కర్ణాటకని కర్ణాటక వాదం ఉండొచ్చు, గుజరాత్కి గుజరాత్ వాదం ఉండొచ్చు, ఏ రాష్ట్రంలోనికి ఆ రాష్ట్ర వాదం ఉండొచ్చు. కానీ తెలంగాణకి తెలంగాణ వాదం ఉండకూడదా? మార్వాడోని గురించి తెలంగాణ బిడ్డను కొనవై లోపలేస్తారు. లోపలేయాల్సింది ఎవరు? దళితుల పైన దాడి చేసిన మార్వాడీలను కదా లోపడేసేది. తప్పు చేసినోడేమో బయటికి పెడతారు, తప్పు చేసినందుకు ఫలాన్ని లెక్క తప్పు చేసినామని క్లియర్గా పాట రూపకంగా బయటికి పెట్టినోడేమో కొనవై జైలు వేస్తారు. గిదేనా? గిందుకోసమే వచ్చిందా తెలంగాణ రాష్ట్రం? గిందుకోసమే తీసుకొచ్చిరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో? గోరేటి రమేష్ అంటే ఎవడో ఎడ్డు ఏకాలిగాడు కావచ్చు, లేకపోతే పేదోడు కావచ్చు. లోపల కొనవై 4 దెబ్బలు వేస్తే ఆ సపరేట్గా అనిగిమని కుట్టారు అనుకుంటారా ఏమి? ఒక్క గోరేటి రమేష్ కనుక పాట రాస్తే గింత అయింది. ఇంకా ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు? చాలా రకాలుగా పాటలు రాస్తున్నారు తెలంగాణలో. తెలియకుండా వచ్చిన పాడైపోను. ఒక్కొక్క పాట తుపాకి తూట కంటే ఫాస్ట్గా పోతుంది. గసవంటి పాటలు రాస్తున్నారు చాలా మంది ఉన్నారు. బంధువులు ఆల్రెడీ రెడీగా చేసి పెట్టి కూర్చురు. మర్యాదగా ఆయనకు క్షమాపణ చెప్పి పెట్టాలి. ఆయన ఇంటి కోసం పాట పాడిండా ఏమన్నా? గోరేటి రమేష్ అంటే ఆయన ఇంటి కోసం పాడిండా? ఆయన కులం కోసం పాడిండా?
తెలంగాణలో మార్వాడోళ్ళది పెత్తానం ఎక్కువైపోయింది. గతంలో కోంటోళ్ళు ఏదన్నా దుగ్నం పెడితే ఆ కోంటోళ్ళ కాడ పనిచేసేందుకు వేరే వాళ్ళని కూలి మనుషులను పెట్టుకునేది. జ్యువెలరీ షాపులు పెడితే జ్యువెలరీ షాపులో పెట్టిన వాళ్ళంతా వేరే వాళ్ళని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పనిచేసి ఇవాళ ఒక్క మార్వాడోడు షాప్ పెడితే 10 మంది మార్వాడోళ్ళే ఉంటారు, ఒక్కరు తెలుగోడు ఉంటాడు. ఎవడన్నా బయటికి వెళ్ళి వచ్చి కంపెనీ ఇవాళ పెడితే ఈ లింగోజిగూడెం దగ్గర ఒక కంపెనీ పెట్టిరులా. లింగోజిగూడెం దగ్గర ఒక కంపెనీ, చౌడుపల్లి మండలం లింగోజిగూడెంలో కంపెనీ ఉన్నది. ఇవాళ లోకలోళ్ళని పని పెట్టుకోవాలంటే గిది పడుతుంది, పెట్టుకుంటలేరు లోకలోళ్ళని. ఎందుకు లోకలోళ్ళు పని చేయరా? అక్కర్లేదు, మాకేమెక్కరా, మేము బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం, యూపీకి వెళ్ళి తెచ్చుకుంటాం, లేకపోతే బీహార్కి వెళ్ళి తెచ్చుకుంటాం, అస్సాంకి వెళ్ళి తెచ్చుకుంటాం, ఒరిస్సాకి వెళ్ళి తెచ్చుకుంటామని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకుంటారు. భూమి ఏమో తెలంగాణది, నీళ్ళు తెలంగాణవి, అన్ని రకాల తెలంగాణ ఏది దానివల్ల వచ్చే గాలి పీల్చుకొని జాగమయ్యే తెలంగాణ వాళ్ళు, పైలు సంపాదకపోయేదేమో మార్వాడోళ్ళు, ఈ బయట రాష్ట్ర పొల్లా. గిది న్యాయమా ప్రజలారా? గిట్ట అడిగిన పాపానికి కొనబోయి జైలు వేస్తారు. ఎవడాడు చెప్పింది మీకు అసలు గీసోని ముచ్చట చెప్పమని? అసలు పోలీస్ సార్లకు అధికారం ఇచ్చిన ఆయన ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద తప్పేం చేసిండు? ఎన్ని పాటలు రాయలే తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ వచ్చినాక రాకముందుకు ఎన్నో రకాల పాటలు ఉంటాయి. మరి ఈ పాటల మీద మొత్తం గిట్నే తీసుకుంటే నడుస్తుందా? మరి సినిమా పాటలు ఇంతగా ఇప్పుడు ఇదేమో తెలంగాణ ఉద్యమం చైతన్యం చేద్దామని ఒక పాట రాసిండు, మొత్తం ఇవాళ రేపట్లో సినిమాలలో ఉన్న పాటలు మొత్తం గలీజే ఉన్నది పాడే. మరి యువతను మొత్తం నాశనం చేస్తురు. ఏకాంతం సేవా అనే పాట విన్నారా ప్రజలారా? మరి ఆ పాట వల్ల ఎంతమంది యువత నాశనం అయ్యారు? మరి గాని కొనవో ఎందుకో లోపడేయలేదు, గాని కూడా లోపడేయాలి కదా. ఎన్ని గలీజు పాటలు ఉన్నాయి. ఓ చెయ్యేమో వద్దంటుంది, మరి చెయ్యేమో రమ్మంటుంది అని ఇంకో పాట ఉంటుంది. గిసోంటి పాటలు అయితేనేమో ప్రభుత్వం వాళ్ళకి అవుపడాయి. మార్వాడి గలీజు దంద చేసాడు అంటే నిజంగానే మరి వాడు గలీజు దంద చేస్తారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడి గోరెడ్డి రమేష్ గా మాత్రం చెప్పినందుకు కొనవై లోపలేస్తారు. నిజంగా కూడా రేపటి వరకల్లా నాకు తెలిసి సాయంత్రం వరకల్లా గోరెడ్డి రమేష్ని విసిపెడితేనే విసిపెట్టిరు, లేకపోతే రేపటి వరకల్లా చూడురే గోరెడ్డి రమేష్ వెనకంగా ఉన్న బహుజన బలగం మొత్తమే దిగితే, బహుజన వాగ్యకారులు మొత్తం బయటికే దిగితే ఇక చూడురు కథ. మళ్ళా తెలంగాణ ఉద్యమం ఎట్ట జరిగిందో గంతకంటే డబల్ జరుగుతుంది. మళ్ళీ రాతగాళ్ళు అంతే ఏంటంటే ఏదో తెలంగాణ రాకముందుకు తెలంగాణ కోసమని వాడిరు, తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సరే ఓల్ పనాలు చేసుకుంటారు అనుకొని కొంతమంది జర్రంతా పెన్ను పక్కకు పెట్టి తన పని తాను చేసుకోపోతురేమో. కానీ మళ్ళా కవులు కళాకారులంతా పెన్నే పట్టుకుంటే ఏ గన్నులు కూడా పనిచేస్తాయా ప్రజలారా? పెన్నుల కంటే పెన్నుల మీద మన్నులు కప్పితే గన్నులై మొలకెత్తామని ఒక పాట రాసిండు వెనకటి ఒక ఆయన. ఇటువంటి కవులని గాయకులని గొంతు నొక్కాలని చూస్తే ఒక్క గొంతును నొక్కితే 100 గొంతుకులు బయటకు వస్తాయి. గొర్రె రమేష్ ఏమన్నా తన ఇంటి కోసం పాడిండా? ఏమన్నా నా ఇంటికి మీద కాకపోతే వచ్చి వెళ్ళిపోర్రు అని చెప్తుండా? తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఎన్నో రకాల కులాలకు పనులు కరవైన ఇయ్యాల, ఎన్నో రకాల కులాలకు. ఒక్క తెలంగాణ ఇప్పుడు గొర్రె రమేష్ ఒకటే మాట్లాడలే, పృథ్వీరాజ్ మాట్లాడలేదా? మళ్ళీ పోతే విఠలన్న మాట్లాడలేదా? జిలకర సీనన్న మాట్లాడిండు. ఈ మధ్యలో తెలంగాణ శ్యామ్ అని బాగా యూట్యూబ్లో ఫేమస్ అయ్యిండు, తెలంగాణ శ్యామ్ మాట్లాడిండు. ఎంతమంది మాట్లాడలే? పాశం యాదగిరి అన్న మాట్లాడిండు. ఇక మాట్లాడిన వాళ్ళ కొనవై దొడ్లేస్తే మరి మీ దొడ్డి సరిపోదు సార్లు, సరిపోదు. అది రోజుకు 100 మంది మాట్లాడతారు, 1000 మంది మాట్లాడతారు. నువ్వు గిట్టే మాట్లాడుతుంటే మరో ఉద్యమం అవుతుంది. పేదోళ్ళ మీద కాదు మీ జులుం చూసేది ప్రభుత్వం వాళ్ళు. నిజంగా మార్వాడోళ్ళు దళితులని ఎందుకు కొట్టిరు, ఏమక్కర కొట్టిరని ఎంక్వైరీ చేసి తప్పుంటే తప్పనాలు, ఒప్పునాలు, తప్పైనా కానీ కొట్టే రైట్స్ మీకు ఎక్కడివి రాని అడగాలని. ఎవరు తప్పు ఉంటే తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేయాలని చెప్పాలి. అంతేగాని ఎవడు మాట్లాడితే వాళ్ళని పొద్దుగల వచ్చి ఎస్పోటీ వాళ్ళు వేసుకపోతారు, పొద్దుగల వచ్చి పోలీసు వాళ్ళు వేసుకపోతారు. ఇట్లాంటి నడుస్తుండొస్తున్నా ప్రజలారా? వివిధ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనికి ఆ రాష్ట్రం వాదం తీసుకొని వస్తాడు. పో తెలంగాణ టీజీ అని పెట్టుకొని ఇక మహారాష్ట్రకు పో, ఎట్లుంటుంది మన సంగతి? వేరే రాష్ట్రాలలో మన రాష్ట్రం వల్ల ఎంత హీనంగా చూస్తారనేది ఒకసారి మన లారీ డ్రైవర్ సోదరులు నడితే తెలుస్తుంది. మన తెలంగాణకి వెళ్ళి బండి తీసుకొని వేరే రాష్ట్రం పోతే చాలా దారుణంగా చూస్తారు ఒక్కొక్క డ్రైవర్ని. అవునా డ్రైవర్లలో? అవునా కాదా? మీరు ఏమైనా ఏసీలలో కూర్చొని మంచిగా కార్లలో తిరుక్కుంటా, బంగ్లాలలో తిరుక్కుంటా, ఏదో పాటలు పాడి జనాల చైతన్యం చేస్తామంటూ కొరవై లోపడేస్తా అంటే ఒక్కరు కాదు 100,000 వేలై వస్తారు. తర్వాత మీ ఇష్టం. అసలు ఈ తెలంగాణ గవర్నమెంట్కు మరి ఈ ఏమంటారు సలహా ఇస్తాడు ఎసంటాడు. కానీ నేను మొన్ననే చెప్పిన మా అమ్మగారి ఆ సలహా ఇస్తూ తీసేసి ఉపాయం చేయరు. అసలు వాస్తవానికి ఇది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా లేకపోతే ఆడ మోడీ పేరు వచ్చింది మోడీ చేసిందా మరి ఓళ్ళు చేయించరు. కానీ ఎవరినో కాపాడడం కోసం తెలంగాణ బిడ్డను కొనవై లోపడేయడం అంటే ఇది ఎంతవరకు? ఇది సిగ్గి తప్పిన చేతలు. నాకు తెలిసి అయితే మాత్రం
ఎవరినో కాపాడడం కోసం, మార్వాడోని కాపాడడం కోసము ఒక రంగారెడ్డి జిల్లా తెలంగాణ బిడ్డని తీసుకుపోయి లోపడేసిండంటే నిజంగా కూడా ఇది సిగ్గుచేట అన్నట్టే. ప్రజలారా, నేను మాట్లాడిన మాటల ఏ ఒక్క తప్పునా కానీ బరాబర్గా కామెంట్ పెట్టుకుంటా మరిగా.